హలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఈరోజు పార్ట్ 3 అండి. పార్ట్ 3లో నేను ఏమేమి రకాల పూల మొక్కలు ఇస్తున్నానో ఇప్పుడు వివరంగా చూడండి. జీనియా అండి, పింక్ జీనియా. చాలామంది జీనియా కూడా అడిగారు. జీనియా, దీన్ని బంగాళాబంతి అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా కనిపించేది ఈ పింక్ కలర్, కానీ గార్డెన్కే అందమైన కలర్ ఇది. ట్రాన్స్పరెంట్ టమాటోస్ అంటామండి. ఇవి ఎలా అంటే చాలా పల్చగా ఉంటుంది దీని తోలు పైనది. ఎంత పుల్లగా ఉంటుందంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాటు వెరైటీ ఇది ట్రాన్స్పరెంట్ టమాటోస్. యూజువల్గా దీని పేరు తెలియదు, కానీ నేను మాత్రం అది పైన తోలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని అలా ట్రాన్స్పరెంట్ టమాటోస్ అని పెట్టాను. మీకు పిక్చర్స్ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? వాటి ట్రాన్స్పరెన్సీ కనపడుతుందని అలా పెట్టానండి. చూసారా ఎంత బాగున్నాయో? మీకు ఆ పైన తోలు కనపడుతుందా ఎంత పల్చగా ఉందో? ఎగ్జాక్ట్లీ అండి, అదే ట్రాన్స్పరెంట్ టమాటోస్. బాల్సమ్ లైట్ పింక్ డబల్ పెటల్ బాల్సమ్ అండి. మంచి రోజ్ లాగా ఉంటుంది, లైట్ పింక్, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మంది అడిగారు బాల్సమ్. చాలా లైట్ కలర్ కదండి. అవును, ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. థాయిలాండ్ బాల్సమ్లు అయితే సూపర్బ్ ఉంటాయి. డాట్స్లో, గీతల్లో చాలా బాల్సమ్స్ ఉంటాయి. ఎల్లో చెర్రీ టమాటో వేస్తున్నారు. చాలా బాగుంటుంది సలాడ్స్కి వాటికి. సో ఎల్లో చెర్రీ టమాటా కూడా అడిగారు, వేస్తున్నాను. ఈ చెర్రీ టమాటోస్లోనే చాలా వెరైటీస్ ఉంటాయండి. రెడ్, పర్పుల్, బ్లాక్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఎల్లో చెర్రీ టమాటోస్ మీకు ఇస్తున్నాను. చూడటానికి గోల్డ్గా భలే ఉన్నాయి కదా. కారం బంతి యూజువల్గా అందరి దగ్గర ఉంటుంది, నార్మల్ వెరైటీ, బట్ చాలా మంది అడిగారని వేశాను. కారం బంతి. కొన్ని ప్రాంతాల్లో ఈ కారబంతిని కృష్ణబంతి అని, తురకబంతి అని ప్రాంతాల వారి వేరువేరుగా పిలుస్తూ ఉంటారు. ఇది ఫర్గెట్ మీ నాట్ బ్లూ ఫ్లవర్ అండి. ఇది చాలా బాగుంటుంది. హమ్మింగ్ బర్డ్స్, బటర్ఫ్లైస్ చాలా అట్రాక్ట్ అవుతాయి. చాలా మందికి నేను ఈ ప్లాంట్ ఇచ్చాను, ఫర్గెట్ మీ నాట్. ఇప్పుడు కూడా మీకు ఇవ్వటానికే వేస్తున్నాను. చాలా ఈజీగా గ్రో అవుతుంది. చిన్నదైనా ఈ నీలి పువ్వు చెప్పే ప్రేమ కథ మాత్రం ఎంతో పెద్దది. ఫర్గెట్ మీ నాట్ అంటే నన్ను మరవద్దు అనే అందమైన సందేశం. ఈ పువ్వు నిజమైన ప్రేమకు, స్నేహానికి, మధురమైన జ్ఞాపకాలకు ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. చల్లని వాతావరణంలో అందంగా వికసిస్తూ తోటను ఆకాశం నుంచి రాలిన నీలి నక్షత్రాల మెరిసేలా చేస్తుంది. ఒకసారి ఈ పువ్వు పూస్తే చూసిన ప్రతి మనసు దాన్ని ఎప్పటికీ మర్చిపోదు. బ్లూ సాల్వియా సేజ్, ఇది కూడా చాలా మంచి ఫ్లవర్ అండి. దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. చియా మొక్క, సాల్వియా పూల మొక్క రెండు ఒకటేనా? చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. చియా మొక్క పేరు సాల్వియా హిస్పానికా, కానీ తోటల్లో రంగురంగుల పూల కోసం పెంచే సాల్వియా మొక్క మాత్రం వేరే జాతులు. సాల్వియా అని, సేజ్ అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఈ మొక్క మాత్రం సాల్వియా సేజ్ ఓన్లీ పూల మొక్కండి. ఇందులో ఎరుపు, తెలుపు, బ్లూ కలర్, ఇలా చాలా కలర్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్ మాత్రమే. చియా మొక్కలో వచ్చే గింజలే ప్రపంచ ప్రసిద్ధి చెందిన చియా సీడ్స్. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే అలంకరణ కోసం పెంచే సాల్వియా పూల మొక్కలను అందమైన పుష్పాల కోసం పెంచుతారు. వాటి గింజలను చియా సీడ్స్ గా ఉపయోగించరు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి చియా మొక్క ఒక సాల్వియా, కానీ ప్రతి సాల్వియా మొక్క చియా కాదు. ఇదే ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా. రెడ్ రాడిష్ అండి, గాజర్, రెడ్ గాజర్. గాజర్ కా హల్వా కూడా దీంతోనే చేస్తారు కదా. పరాటాస్ కూడా చాలా బాగుంటాయండి. బూడిద కలిపేసాను. సిప్రస్ వైన్ పింక్ కలర్ అండి. ఇది తొందరగా పురుగు పడుతుంది, అందుకే బూడిద కలిపాం. ఈ సిప్రస్ వైన్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. వైట్, రెడ్, పీచ్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా కొన్ని వెరైటీస్ రౌండ్ వెరైటీస్లో ఉన్నాయి. అవి కూడా సిప్రస్ వైన్ ఫ్యామిలీ అనుకుంటా. లీవ్స్ సేమ్గా ఉంటాయి. సో 19 నుంచి 27 వరకు ఇప్పుడు చూసారు. ఎలా ఉన్నాయి ఈ సీడ్స్? నచ్చాయా?
మీకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కదా. నెక్స్ట్ వీడియోలో మన ఎండింగ్ పార్ట్ అయిపోతుందండి, 4th పార్ట్. సో అందులో కూడా ఏ సీడ్స్ వస్తాయో వివరంగా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను.